ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అప్పుడప్పుడు సడన్గా మనకి దోశనో లేదంటే ఇడ్లీనో తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బయట మార్కెట్లో దొరికే ఇన్స్టెంట్ పిండిలను తీసుకుని దోశను తయారు చేసుకునే కంటే కూడా ఆరోగ్యవంతంగా దోశను ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చమ్మా. ఇన్స్టెంట్ ఇడ్లీ ఉంటుంది, ఇన్స్టెంట్ దోశలు ఉంటాయి. మనం చూపించే పద్ధతులు చేసుకుంటే పోషకాలు పోవ, కెమికల్స్ ఏం కలపాల్సిన పని రాదు. అదే బయట అనుకోండి కొంచెం రకరకాల కలుపుతారు. వాటి ఆ నష్టం రాకుండా ఉండాలంటే మీకు కాస్త మనసులోకి దోశ తినాలని బుద్ధి పుట్టినప్పుడు చిటికలో ఇటంటే అటు దోశ వచ్చేటట్టు ఎలా చేయాలో చూద్దాం. ఈజీ దోశ, ఈజీ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మల్టీగ్రెయిన్ పిండి ½ కప్, తెల్లటి బియ్యం పిండి ½ కప్, పెరుగు 1½ కప్, పుట్నాల పప్పు ½ కప్, బొంబాయి రవ్వ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని బియ్యం పిండి, మల్టీగ్రెయిన్ పిండి ఈ రెండింటిని సమానమైన పాళల్లో తీసుకుని అందులో వేసేసాం. దాంట్లో కొద్దిగా బొంబాయి రవ్వ కూడా వేసేసి అందులో మిరియాల పొడి, జీలకర్ర, అల్లము తురుము, గట్టి పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు వేస్తే చాలా బాగుంటుంది. ఉప్పు లేని లోటు లేకుండా దోశలు చాలా బాగుంటాయి, గుల్లగా వస్తాయి అన్నమాట. కొద్దిగా నీళ్లు కలిపేసి దోశల పిండి వలె ఉండలు లేకుండా పల్చగా కలిపేసుకుంటాం. ఇక దోశల పిండి సిద్ధమైంది. నాన్ స్టిక్ ప్యాన్ పైన మనకు కావాల్సిన సైజులో పల్చగా అట్లా దోశలు పోసేసి ఆ దోశల పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసి పెరుగేసి కలపటం వల్ల అట్లా కలర్ఫుల్గా నూనె వేసి కాల్సినట్టు మంచి రంగు వచ్చే చూసారు కదా, అలా బాగుంటాయి. అలా మనం 5-10 నిమిషాల్లో 3-4 దోశలు వేసేసుకోవచ్చు. మగవారు కూడా చాలా ఈజీ దోశలు వేసేసుకోవచ్చు. ఇక ఈజీ చట్నీ చూడబోతున్నాం. చిన్న మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, పుట్నాల పప్పు, అందరిళ్లలో మన న్యాచురోపతి అంటే చాలు కొబ్బరి ఉంటుంది, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా. ఈ మూడింటిని ఒక తిప్పు తిప్పేసి అందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా నీరేసి లెమన్ జ్యూస్, కొత్తిమీర తిప్పేస్తే మెత్తగా ఈజీ చట్నీ, ఇన్స్టెంట్ చట్నీ సిద్ధమైపోతుంది. చూసారు కదా, ఈజీ దోశ, ఈజీ చట్నీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. చూసారుగా ఇన్స్టెంట్ ఈజీ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మనలో ఎవరికైనా కూడా దోశ తినాలనిపించినప్పుడు బయట దోశ పిండిల మీద ఆధారపడే కంటే కూడా, లేదంటే మనం ఇంట్లో చేసుకునే పిండే అంత ఆరోగ్యవంతంగా ఉండదు. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన దోశ రెసిపీని మీరందరూ కూడా ఫాలో అయిపోండి. డాక్టర్ గారు, మరి సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం చేసే పనుల వల్ల, మన ఫోన్ల వాడకం కానీ, ట్యాబ్స్ లేదంటే ల్యాప్టాప్స్ వాడకం వల్ల మెడ భాగం మరియు భుజాల భాగం కూడా బాగా నొప్పి వస్తూ ఉంటుంది. మరి అందుకే ఈ నొప్పి రాకుండా నివారించుకోవాలనుకుంటే గనక ఎలా రీసెట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తారా? కొంతమందికి ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర, ల్యాప్టాప్ దగ్గర కూడా వంగి ఇట్లా మెడ చేసేసరికి అప్పటికప్పుడు అట్లా అనుకుంటారు బాగా నొప్పి పుట్టేసేసి. కొంతమంది సెల్ ఫోన్లో కాస్త చాటింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఇట్లా ఉంటుంది. దీనివల్ల ఒక పావు గంట, అరగంట అట్లా గడిపామంటే మెడలో కాస్త ముందుకు ఎక్కువ వంచడం వల్ల కండరాలు అవి కూడా పెయిన్ గాను, కాస్త ఒత్తిడి నరాల మీద బాగా పడి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఊరికే తెలియకుండా అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాం. అవును, అలా అనే బదులు మనం చూపించేటట్టు ఇంకో రకంగా అంటే ఆ ఒత్తిడి అంతా పోయి నొప్పి బాగా తగ్గుతుంది. ఒక 4-5 రకాలు మేము చూపిస్తాం. మీ ఏవైనా 2-3 రకాలు చేసుకోండి. వెంటనే అట్లా అనిపించినప్పుడు 2 నిమిషాలు అట్లా చేసేసేయండి. ఎక్కడ ఉద్యోగ వ్యాపారం, బస్సులో, రైల్లో ఎక్కడ అనిపించారు అట్లా అనండి, ఫ్రీగా అయిపోతుంది. హాయిగా మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు. ఏవో చూడండి అవి. మెడ, భుజాల నొప్పులు ఉన్నవారు సులభంగా ఇంట్లో కూర్చుని చేయవలసిన 4 వ్యాయామాల్లో ముందుగా వజ్రాసనంలో కూర్చుని 2 చేతుల్ని తల వెనక భాగంలో అలా పెట్టేసేసి మెడని ముందుకు వంచుతూ 2 మోక చేతుల్ని దగ్గరకు రావడానికి అట్లా చేసి బెండ్ చేస్తాం. మళ్ళా వెనక్కి వెళుతూ నడుముని వెనక్కి విరుస్తూ చేతులు 2 విశాలం చేస్తాం. మళ్ళా ముందుకు వంగేటప్పుడు మోక చేతులు రావాలి. గాలి పీల్చుకుంటూ వెనక్కి వెళతాం, గాలి వదులుతూ ముందుకు వస్తాం, మళ్ళా గాలి వదులుతూ ముందుకు వస్తాం, గాలిని పీలుస్తూ అట్లా వెనక్కి వెళతాం. ఇట్లా ఒక 7-8 సార్లు చేస్తే చాలా మందికి వీపు కండరాలు, మెడ దగ్గర భాగంలో భుజాల కండరాలు నొప్పిగా ఉంటాయి. ఆ కండరాల నొప్పి తగ్గటానికి, మెడలో నొప్పులు బాగా తగ్గించుకోవడానికి ఈ వ్యాయామం బాగా సింపుల్గా ఉపయోగపడుతుంది. ఇక 2వ వ్యాయామం చూద్దాం. చేతులు కాళ్ళ భాగం దగ్గర వెనకట్లా నేల కానిచ్చేసి, ఇది వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని చేయవచ్చు. తర్వాత మెడని, నడుముని వెనక్కి విరిచి అలాగే కదలకుండా ఉండాలి. ఒక 1/2 మినిట్, 1 మినిట్ అట్లాగే ఉంటే బ్యాక్ బెండింగ్ వల్ల నరాల పైన వచ్చిన ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. పెద్ద వయసు వారికి ఇట్లాంటివి బాగా ఉపయోగపడతాయి. ఇక 3వది, చేతులు వేళల్లో వెళ్ళేసి లాక్ చేసేసి వాటిని గెడ్డం కింద అట్లా పెట్టుకుంటాం.
మెడని వెనక్కి విరుస్తూ చేతులు విశాలంగా అట్లా చాపేస్తాం. మ్యాక్సిమం అట్లా స్ట్రెచ్ చేయాలి బ్యాక్. ఇప్పుడు తలకాయని ముందుకు వంచుతూ గెడ్డం దించేస్తాం, చేతుల కిందకి బెండ్ అవుతాయి. ఇట్లా ఒక 5-6 రౌండ్స్ చేసిన తర్వాత చివరిగా గరుడాసనంలో చేతులు కాళ్ళు ఎలా మెలికి వేసుకుంటామో అట్లాగే చేతుల్ని మెలికి వేసేసి కుడి చేయి ఎడం చేయి అట్లా లాక్ చేసేసి అరిచేతులు 2 ఆనేటట్టు అట్లా కలిపేసి ఇదే విధంగా చేతుల్ని ముఖ భాగానికి ముందుకు తీసుకొచ్చి అట్లాగే ఉంటాం. దీనివల్ల ఆ కండరాల్లో వీపులో మార్పులు వస్తాయి. అందుకని మజిల్ బాగా సాగదీయబడుతుంది. కాబట్టి మజిల్ ఆ టైట్నెస్ తగ్గి బాగా ఫ్రీ అవుతుంది అనమాట. చూసారుగా, మరి డాక్టర్ గారు చూపించిన పద్ధతిలో మనందరం కూడా ఇలా రీసెట్ యోగాసనాలు కానీ వ్యాయామాలు కానీ ప్రాక్టీస్ చేస్తే కనుక మన లైఫ్ స్టైల్కి బాగా సెట్ అవుతుంది. మరి దాంతో పాటుగానే మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాక్టీస్ చేసి చూడండి. హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్ అయితే గదిలోనే తలుపుల మధ్యలో గోడల మధ్యలో గడపాల్సి వస్తుంది. ఎందుకంటే సిక్ అయ్యి అక్కడ అడ్మిట్ అయ్యాం కాబట్టి బయట వాళ్ళతో సంబంధం ఉండదు. ఒకవేళ బయట కూర్చుందాం కాసేపు బోరు కొడుతున్నది వెళ్తే ఇక రకరకాల రోగాలతో ఆపరేషన్లు అయ్యి బాధలు పడే పేషెంట్స్ కనపడి ఇంకా మనసు మనకి ఇబ్బందికరంగా మారుతుంది. కానీ అదే ఇక్కడికి అంతా తింటూ తిరుగుతూ వచ్చేవాళ్ళు వస్తుంటారు కదండి, బెడ్ మీద పడుకున్న వాళ్ళు ఎక్కువ ఉండరు కదా ఇక్కడ. అందుకని వీళ్ళకి ఎప్పుడు రూములో ఎక్కువ ఉండబుద్ది కాదు. అవును, మన ఆరోగ్యాలయంలో అసలు సాధకులు ఎవరు చేరినా పేషెంట్ అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. ఇది హాస్పిటల్ అన్నట్టుగా అసలు ఉండనే ఉండదు. ఇక మనకి మీకు రోగాలు బాధలు అనేది పెద్దగా మర్చిపోతారు ఇక్కడికి వచ్చి. ఆశ్రమంలో చేరిన సాధకుల్లో 400 మంది లేడీస్ ఉంటారు, 240 మంది ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు. వీళ్ళంతా దగ్గర ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు ఇక్కడ మనం వీళ్ళ 15 రోజులు నెల రోజులు ఉండటానికి వీళ్ళకి ప్రొవైడ్ చేసే అకామిడేషన్ పంచభవనాలు నిర్మించామన్నమాట. ఒక్కొక్క భవనానికి 5 అంతస్తులు ఉంటాయి. మనం ఇక్కడ స్త్రీలకు కానీ పురుషులకు కానీ రూమ్స్ అలాట్ చేసేటప్పుడు ఎలా అలాట్ చేస్తుంటామంటే ఎక్కువ భాగం స్త్రీలకు అచ్చంగా కొన్ని ఫ్లోర్లు అలాట్ చేస్తారు. అచ్చంగా సింగిల్గా వచ్చిన మగవారికి కొన్ని ఫ్లోర్స్ అలాట్ చేస్తారు. కొంచెం వయసులో ఉన్న అమ్మాయిలకి ఒంటరిగా వచ్చిన వాళ్ళకి ఒక బిల్డింగ్ సెపరేట్గా కూడా వేరే మగవాళ్ళు అసలు ఎంటర్ అవ్వకుండా చేస్తారు. ఇట్లా కూడా ఉంటాయండి. ఓకే, ఎవరైతే మగవారు ఆడవారు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కుటుంబ సభ్యుల్లాగా ఇద్దరు కలిసి చేరుతుంటారో అలాంటి వాళ్ళందరికీ సెపరేట్ ఫ్లోర్స్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు ఏంటంటే వీళ్ళకి అసౌకర్యం లేకుండా ఉంటుందని అలాట్మెంట్లో ఇట్లా ప్లాన్ చేసి ఉంచుతాం. ఒక ఫ్లోర్లో దగ్గర 23 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఉంటారనమాట. 23 రూమ్స్లో ఉండే సాధకులంతా రోజు అటు వెళ్ళి ఇటు వచ్చి కనపడుతుంటారు కదా. అలా ఇక్కడ ఆ ఏజ్లో కూడా కొత్త ఫ్రెండ్స్, కొత్త పరిచయాలు, కొత్త ఫ్లోర్ మేట్స్, కొత్త రూమ్ మేట్స్, ఒక ఏదో కాలేజీలో చదువుకునే వయసులో ఉన్న పిల్లలకు ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి 40, 60, 70 ఏళ్ళ వాళ్ళకి ఈ ఫ్రెండ్షిప్ ఏర్పడిపోతుంది. ఒక వాతావరణం, ఫ్యామిలీ వాతావరణంలో ఇక్కడ ఉంటుంది. కానీ ఎవరిని తీసుకున్నా ఇక్కడ ట్రీట్మెంట్కి వచ్చాం అసలు హాస్పిటల్ అనే ఫీలింగ్ కొంచెం కూడా అనిపించకుండా గడిచిపోతుంది వీళ్ళకి. సహజంగా వీళ్ళందరికీ ఖాళీ ఎప్పుడంటే రాత్రి 8:30 తర్వాత నుంచి ఒక 9:15 మ్యాక్సిమం 9:30 దాకా ఖాళీ ఉంటుంది. ఇక నాతో మాట్లాడేవాళ్ళు నా దగ్గర ఉంటారు. నా క్లాస్ అయిపోయిన వెంటనే రూమ్స్కి వచ్చేస్తారు. ఈ టైం ఇక ఫ్రెండ్స్ అందరూ పగలు అటు ఇటు కుదరట్లేదని ఇప్పుడు చేరి చక్కగా ఇక్కడ లాబీల్లో చూడండి ఎట్లా కూర్చుంటారు. చక్కగా బ్యాంబో సోఫా సెట్లు ఇక్కడ పెట్టి ఉంచాం. చక్కగా ఇక్కడ అందరు ఫ్రీగా ఎవరికాళ్ళు బ్యాచ్లుగా కూర్చోడానికి కూర్చొని ఎదురు బదురు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.